అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పారు బాలినేని. దమ్ముంటే నాపై చేసినటువంటి ఆరోపణలను నిరూపించాలని అన్నారు. కూటమిలో ఉన్నా కాబట్టే 16 నెలలుగా ఓపిక పట్టానంటూ చెప్పారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. సైలెంట్గా ఉన్న నన్ను రెచ్చగొట్టారంటూ చెప్పారు. ఇకపై వారంలో 2 రోజులు ఒంగోలులోనే ఉంటా, దామచర్ల అవినీతి వ్యవహారాలన్నీ బయటపడతా అంటూ చెప్పారు బాలినేని. చేశారు పబ్లిక్కి, ఇప్పుడు ఎవరు చేశారు అది బయట పెట్టండి. నువ్వు ఎట్ట బయట పెట్టావు? ఎంక్వైరీ చేశాను జరుగుతుంది అని మాట్లాడారు కదా. మరి ఎంక్వైరీ చేసినప్పుడు అధికారిని సస్పెండ్ చేశావు, ఎవరు చేసింది బయట పెట్టవా? పెట్టండి. ఎందుకు అంతలా అసలు చేశారు పబ్లిక్కి, ఇప్పుడు ఎవరు చేశారు అది బయట పెట్టండి. నువ్వు ఎట్ట బయట పెట్టావు? ఎంక్వైరీ చేశాను జరుగుతుంది అని మాట్లాడారు కదా. మరి ఎంక్వైరీ చేసినప్పుడు అధికారిని సస్పెండ్ చేశావు, ఎవరు చేసింది బయట పెట్టవా? పెట్టండి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరుగుతోంది అసలు నియోజకవర్గంలో అనేటువంటి మాట? దామచర్ల అవినీతి వ్యవహారాలన్నీ కూడా నేను బయట పెడతా, ఇక నుంచి వారంలో 2 రోజుల పాటు ఒంగోలులోనే ఉంటా, సైలెంట్గా ఉన్నటువంటి నన్ను రెచ్చగొట్టారు అని ఒకంత భావోద్వేగానికి గురవుతూ కూడా బాలినేని చెప్పారు. కూటమిలో ఉన్నాను కాబట్టి నేను కట్టుబడి ఉన్నాను, ఇక నేనంటే ఏంటో చూపిస్తా అన్నానంటే ఏం జరుగుతోంది కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య అనేది బాలినేని వ్యవహారం కావచ్చు ఏంటి అసలు అప్డేట్ చేయడం? ఓవరాల్గా ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? మురళి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘకాలంగా పరస్పరం రాజకీయ వైరుధ్యం, రాజకీయ ప్రత్యర్థులు. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు, పార్టీకి రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి అనుభవించారు. అయితే 2.5 సంవత్సరం తర్వాత మంత్రి పదవి తొలగించడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. అయితే 2024 ఎన్నికలకు ముందే ఆయన జనసేనలో చేరతారని, మరోవైపు టీడీపీలో చేరతారని విస్తృతమైన ప్రచారం జరిగింది. అయితే చివరికి ఎట్టకేలకైన ఒంగోలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, భారీగా ఓడిపోయారు. బాలినేనిపై దామచర్ల జనార్దన్ గెలిచారు. గెలిచిన తరువాత ఏదైతే కొంతకాలం సైలెంట్ గా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ జనసేన పార్టీలో చేరారు. జనసేనలో పార్టీలో చేరే సమయంలోనే ఏదైతే దామచర్ల జనార్దన్ నేరుగా కూటమిలోకి రాకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు బాలినేని. అయితే ఇక్కడ ప్రధానంగా కూటమిలో ఎవరి పార్టీలు వారి ఇష్టం, ఏదైతే నేతలను చేర్చుకునే విషయంలో అభ్యంతరాలు చెప్పలేమంటూ బాలినేని నేరుగా చంద్రబాబు నాయుడు కలిశారు. చంద్రబాబు నాయుడు కలిసిన సందర్భంలో కూడా టీడీపీలోకి వస్తే నేను బాధ్యత వహించాలి, అయితే జనసేనలకు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకోవద్దను నేను నేరుగా చెప్పలేనట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో సున్నితంగా దామచర్ల జనార్దన్ కు చంద్రబాబు చెప్పారు. ఎవరి పార్టీలు వాళ్ళ ఇష్టం, ప్రాంతీయ పార్టీలో చేరడం సహజం కాబట్టి ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ కి చెప్పే పరిస్థితి చెప్పడం కూడా కరెక్ట్ కాదంటూ బాలినేనికి సర్ది చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే సుదీర్ఘకాలం వీరిద్దరి మధ్య ఉన్న రాజకీయ విభేదాలు మళ్ళీ మరోసారి తెరపైకి వచ్చాయి. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి ఏదైతే డ్రగ్స్ వ్యాపారం చేశారు, డ్రగ్స్ కేసులో ఒంగోలుకు తీసుకురావడంలో డ్రగ్స్ మాఫియాకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రణీత్ వ్యవహారం ఉందంటూ ఇప్పటికే దామచర్ల సంచలన వ్యాఖ్యం చేశారు. మరోపక్క ఏదైతే డ్వాక్రాకు సంబంధించిన డ్వాక్రా మహిళల యానిమేటర్ల విషయంలోనూ, డ్వాక్రా మహిళలు సంబంధించిన లోన్ల విషయంలోనూ గ్యాంబ్లింగ్ జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే అక్కడ విచారణ జరిగిన తర్వాత అధికారులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పుడు ఎవరు చేశారనేది బయట పెట్టడానికి మీకు వచ్చిన భయం ఏంటంటూ నేరుగా బాలినేని జనార్దన్ ప్రశ్నించారు. జనార్దన్ మళ్ళీ ఇందాక కౌంటర్ ఇచ్చారు, నువ్వు ఒంగోలులో 2 రోజులు కాదు 4 రోజులు ఉండు, నువ్వు నన్నేం చేయలేవు అంటూ నేరుగా బాలినేని కౌంటర్ ఇచ్చారు దామచర్ల జనార్దన్. ఇది ఒంగోలు నియోజకవర్గంలో సుదీర్ఘకాలం జరుగుతున్న ఈ రాజకీయ వ్యవహారాలు ఇద్దరు కూటమి పార్టీల్లో ఉండడం. రీసెంట్ గా అధినేత కూడా బాలినేని మీద వస్తున్నటువంటి రకరకాలైనటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే వీటన్నిటికి సంబంధించి నేను మిమ్మల్ని చూసే ఆగుతున్నాను, లేకపోతే టీడీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి కావచ్చు, నేను కామెంట్ చేయాలి అని అంటే చేయగలను అని కూడా అధినేత వద్ద చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఒకంత పార్టీలో చేరిన తర్వాత నుంచి కూడా అసంతృప్తులు కావచ్చు, క్యాడర్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ నుంచి కూడా మళ్ళీ రావాలి అనేటువంటి మాట కావచ్చు, కంటిన్యూస్గా అసంతృప్తితో ఉండటానికి తోడు ఈరోజు దామచర్ల వ్యవహారం అంటే ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ మొత్తం పరిణామాన్ని? మురళి, దామచర్ల జనార్దన్ టీడీపీలో తిరుగులేని నాయకుడు. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి
బాలినేనికి బలమైన కౌంటర్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా బాలినేని అధికారం అనుభవించారు. ఏదైతే మోప్మాలో దోచుకున్నారంటూ నేరుగా బాలినేనిపై ఈ దామచర్ల వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఇప్పటికే సీఎం కూడా ఫిర్యాదు చేశాము, డ్వాక్రాకు సంబంధించిన అంశాలు కానీ మోపా అంశాలు కానీ ఫిర్యాదు చేశాము. అయితే వాటిపైన విచారణ జరుగుతుంది. మీకు చేతనైతే బాలినేనికి ఇచ్చిన కౌంటర్ ఒక్కసారి మనం దామచర్ల జనార్దన్ ఏం మాట్లాడారనే అంశం మనం ఒకసారి గమనిస్తే, మీకు ధైర్యం ఉంటే ఒంగోలుకి వచ్చి మాట్లాడండి, ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టడం కాదు. మీరు 2 రోజులు కాదు 4 రోజులు ఉండండి ఒంగోలులో, ఇక్కడ ఎవరు భయపడరు. ఏదైతే ఒంగోలుకు సంబంధించిన ఒంగోలు ఇసుక వ్యవహారంలో కానీ మరికొన్ని కీలక వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతాయంటూ బాలినేని వ్యాఖ్యానించారు. నేరుగా దామచర్ల జనార్దన్ కౌంటర్ చేసుకొని బాలినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోపక్క మా పార్టీ అధినేతను చూసి నేను సైలెంట్ గా ఉన్నా, కూటమిలో ఉన్నా కాబట్టి నోరు మెదపడం లేదంటూ ఏదైతే నేరుగా ఈ పార్టీకి సంబంధం లేదు, తన సొంత అభిప్రాయం అంటూ బాలినేని నేరుగా జనార్దన్ పై వ్యాఖ్యలు చేశారు. ఇలా సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న ఈ రాజకీయ వ్యవహారాలు, ఒంగోలు జరుగుతున్న మైనింగ్ కావచ్చు, ఒంగోలు జరుగుతున్న ఏదైతే ఇసుక కావచ్చు, మరికొన్ని కీలక వ్యవహారాల్లో దామచర్ల జనార్దన్ తమ్ముడు పాత్ర ఉంది అంటూ నేరుగా బాలినేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా కూటమిలో 2 పార్టీల మధ్య సమన్వయం లేదు. నేరుగా ఏదైతే బాలినేని పైన జనార్దన్ వ్యాఖ్యలు చేస్తున్నారు, జనార్దన్ పైన బాలినేని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోపక్క పార్టీ నేతల మధ్య, కూటమి నేతల మధ్య సమన్వయం ఉండాలంటూ పదే మీటింగ్లు చంద్రబాబు నాయుడు బాలినేని కూటమిలో ఉండకూడదనే దామచర్ల ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే ఆ స్థాయిలో పావులు కలుపుతున్నారనేటువంటి విమర్శలు చూడొచ్చంటే రాకోణంలో మనం మురళి, ఇక్కడ ప్రధానంగా బాలినేని వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత దగ్గర బంధువు, సుదీర్ఘకాలం రాజకీయాలు కొనసాగించారు, కాంగ్రెస్ లో మంత్రి పదవి అనుభవించారు, జగన్ పార్టీ పెట్టే ముందు జగన్ తో పాటు నడిచారు. 2014, 2019తో పాటు ఆయన ఎన్నికల్లో ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన మంత్రి పదవి కోల్పోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. 2024 ఎన్నికల్లో అటు ఇటు తేల్చుకోలేని పరిస్థితుల్లో చివరికి వైసీపీలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన మైండ్ సెట్ మార్చుకున్నారు, నేరుగా జగన్ పైన విమర్శలు చేశారు. జగన్ ఏదైతే ఒక పవర్ ప్లాంట్ కి సంబంధించిన అంశంలోను, పవర్ విషయంలోను నేరుగా వ్యాఖ్యలు చేశారు. మరోపక్క జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన అత్యంత గౌరవం కోరుకునే వ్యక్తి. ఏదైతే పదవుల కన్నా వ్యక్తిగత గౌరవం కోరుకునే నేపథ్యంలో ఏదైతే బాలినేని ఆశించిన స్థాయిలో కూటమిలో గౌరవం దక్కలేదనేది వాస్తవం. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గంలో జనసేన నేతలు కానీ టీడీపీ నేతలు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిగానే చూస్తారు, జగన్ బంధువుగానే చూస్తారు. ఈ నేపథ్యంలో బాలినేని విపరీతంగా వ్యతిరేకించే పరిస్థితిలో జనసేన టీడీపీకి సంబంధించిన నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తాను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తారనుకున్నారు, ఆ పదవి దక్కలేదు. మరోపక్క ఎమ్మెల్సీ మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, అలాంటి ఏ అవకాశాలు రాలేదు అనే ఒక అసంతృప్తి ఒకవైపు ఉంది. మరోపక్క దామచర్ల జనార్దన్ ఎదురుదాడి చేయడం కూడా బాలినేనిలో ఒకంత అసహనం, అసంతృప్తి చోటు చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారాలపై నేను మా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాను అంటూ పదే వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ నుంచి ఆశించిన స్థాయిలో సపోర్ట్ రాకపోవడం, రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో అంచనాలు వేయలేకపోవడం, ఇప్పటికున్న బాలినేని ఏదైతే బాలినేని కోరుకున్న ఎమ్మెల్సీ కానీ మంత్రి పదవి కానీ వచ్చే అవకాశం దాదాపు లేదనేది క్లారిటీగా ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. మరోపక్క బాలినేనికి రావాల్సిన ఎమ్మెల్సీ స్థానంలో నాగబాబుని ఇప్పటికే ఎన్నిక చేశారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామంటూ చంద్రబాబు గతంలోనే లేఖ రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆశించిన గౌరవం కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి ఆశించిన మంత్రి పదవి కానీ సుదీర్ఘ కాలంలో దగ్గరలో కూడా దక్కే అవకాశాలు లేవు. ఆ కోణంలోనే బాలినేనిలో రోజుకి అసంతృప్తి పెరుగుతుందని రాజకీయంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో బాలినేని ఎలా టర్న్ తీసుకుంటాడా, బాలినేని జనసేనలో ఉంటాడా, లేకపోతే తిరిగి తన పూర్వ పార్టీ ఏదైతే ఉందో తన బంధువు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కుడిపుదంగా మారతారా అనేది రాబోయే రోజులు ఎన్నికల్లో చూడాలి. అందుకు మరింత సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు బాలినేని వ్యవహారం పైన ఆయన టర్న్ తీసుకుంటాడా లేదా అనే అంశాన్ని అయితే మనం చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పటికీ బాలినేని వర్సెస్ దామచర్ల ఈ సుదీర్ఘ రాజకీయ వైరుధ్యాలు, రాజకీయ విభేదాలు కొనసాగే అవకాశాలు స్పష్టంగా ఒంగోలు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పారు బాలినేని. దమ్ముంటే నాపై చేసినటువంటి ఆరోపణలను నిరూపించాలని అన్నారు. కూటమిలో ఉన్నాను కాబట్టి 16 నెలలుగా ఓపిక పట్టానంటూ చెప్పారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. సైలెంట్గా ఉన్న నన్ను రెచ్చగొట్టారంటూ చెప్పారు. ఇకపై వారంలో 2 రోజులు ఒంగోలులోనే ఉంటా, దామచర్ల అవినీతి వ్యవహారాలన్నీ
బయట పెడతా అంటూ కూడా తీవ్రమైనటువంటి స్వరంతో చెప్పారు బాలినేని.